గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళబోయేది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇప్పుడు నేనున్నది షిరిడీ బస్ స్టాండ్‌లో. షిరిడీ నుంచి నాసిక్ వెళ్ళాలి. బస్ స్టాండ్ లోపల షాపింగ్ కాంప్లెక్స్. షిరిడీ నుంచి డైరెక్ట్ త్రయంబకేశ్వర్‌కి బస్సులు ఉండవు. ఫస్ట్ నాసిక్ వెళ్ళాలి. నాసిక్ నుంచి తర్వాత త్రయంబకేశ్వర్ బస్ ఎక్కాలి. నేను వెళ్ళబోయే బస్ ఇదే. టికెట్ రూ. 200. త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్ నుంచి బయటకొచ్చి కుడివైపు తిరిగితే ఇలా కమాన్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి గుడి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా. నడుచుకుంటూ రాలేని వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఆటోలో వస్తే ఇక్కడి వరకే ఆపేస్తారు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికెళ్ళాలి. ఇక్కడి నుంచి గుడి 100 మీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. గుడి వరకి వెహికల్స్ అలో ఉండదు. అందుకే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా దర్శనానికి లైను. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 30 కిలోమీటర్ దూరం ఉంటుంది త్రయంబకేశ్వర్. మహాశివుని దివ్యమైన 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర్ దగ్గరికి మనం వచ్చేసాము. ఈ క్షేత్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులను మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రంలో ఇంకో విశిష్టత ఉంది. గోదావరి జన్మస్థలం. ఇప్పుడు అక్కడికి మనం వెళ్దాం రండి. పూర్వం ఒకనాడు గౌతమ మహర్షి ఒక గోవు పంట చేలలో మేస్తుండగా అక్కడున్న దర్భలతో అదిరించగా ఆ గోవు గాయపడి మరణిస్తుంది. ఆ గోహత్య పాతకం పోవడానికి గౌతముడు ఆ పరమశివునికి ఘోరంగా తపస్సు చేసి ఇక్కడ గోదావరిని సృష్టించాడని ఇక్కడ స్థల పురాణం. ఈ గోదావరి నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు ఇక్కడి నుండి మొదలవుతాయి. అక్కడ కనిపించేదే బ్రహ్మగిరి పర్వతం అంటారు. ఆ కొండల మధ్యలోనే గోదావరి నది జన్మస్థలం. గుడి నుంచి గోదావరి నది జన్మస్థలానికి వెళ్ళడానికి ఒక 500 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండల మధ్యలోకి మనం వెళ్ళాలి. ఒక 700 మెట్లు ఎక్కి పైకెళ్ళాలి. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మెట్లొస్తాయి. అదే బ్రహ్మగిరి పర్వతం. ఇలా వెళ్ళాలి పైకి. ఈ మెట్లతోటి పైకి వెళ్ళాలి. మొత్తం 750 మెట్లు ఉంటాయి. చూసారా ఎంత ఇలా ఉన్నాయి. పైకి వెళ్ళాలి. మొత్తం 750 మెట్లు. గోదావరి నది పుట్టిన ప్లేస్కి వెళ్తున్నామా. కొండల నుంచి వస్తాయి కదా, అక్కడి వరకు వెళ్తాం. చిన్న వాటర్ ఫాల్ అక్కడ నుంచి కనిపిస్తున్నా చూడండి. పైనుంచి వాటర్ కిందికి పడుతున్నాయి. చూస్తే తక్కువనే ఉన్నాయి కానీ ఫుల్ హైట్లు ఉన్నాయి మెట్లు. ఒక్కొక్క మెట్లు చూడండి. ఇక్కడ నుంచి చూడవచ్చు మొత్తం. ఒక్కసారి వ్యూ చూడండి. ఇది కనిపించేది గౌతమ్ కొండ అంటారు. ఇది ఇంద్రాకొండ అంటారు. చూడొచ్చు. సగం వరకు వచ్చాము. సగం నుంచి ఇట్లుంది వ్యూ. వర్షం వల్ల మొత్తం వాటర్ కిందకి వచ్చేస్తున్నాయి. స్లిప్పరీగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కకపోతే స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. మొత్తం వాటర్ చూడొచ్చు. సగం వరకు వచ్చాము. ఇప్పుడే చూడండి ఘోరంగా దమ్మొస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఆ ట్యాంక్ దగ్గర కనిపించేది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. ఇది
గోహత్య పాపం పోవడానికి గౌతముడు ఇక్కడ కొండపైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గోదావరిని పుట్టించాడని ఇక్కడ స్థల పురాణం. చిన్న పాయలాగా ఇలా కిందికి వచ్చి ఇక్కడ నుండి ఇలా కిందికి వెళ్ళి ఆ గౌతమ కుండంలో కలుస్తాయి వాటర్. ఆ కనిపించే ప్లేస్ దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వాన వస్తుంది, మళ్ళీ పోతుంది. దాదాపు దగ్గరికి వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకే వెళ్ళాలి మనం. దాదాపు 80% ఎక్కిన తర్వాత చిన్న విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ వచ్చిందంటే దాదాపు మనం దగ్గరికి వచ్చినట్టే. ఇంకా 150 మెట్లు ఉంటాయి. వెళ్దాం. చిన్న డ్రింక్ బ్రేక్. చూడొచ్చు కొండ మొత్తం ఎంత స్ట్రైట్గా ఉందో. చూడండి కొండ మొత్తం. చూడొచ్చు వచ్చేసాం గంగా ద్వార్. ఇక్కడ నుండి గోదావరి నది బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి గంగా కొండల్లో నుంచి గోముఖం ద్వారా గోదావరి కిందికి ప్రవహిస్తుంది. ఇక్కడ 3 దేవతా విగ్రహాలు ఉంటాయి. గంగామాత, పార్వతీమాత, గణపతి దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అక్కడి నుంచే గంగా వస్తుంది, గోదావరి అక్కడి నుంచి పుట్టి ఇక్కడ నందేల దగ్గర నుంచి వచ్చి అలా కిందికి వెళ్తారు. కోతులతోటి ఫుల్ భయమైంది ఇక్కడ. ఫుల్ కోతులని మన బ్యాగులు చూసినామంటే మొత్తం అందుకుంటున్నాయి. అయిపోయింది. పైనుంచి కిందికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ టెంపుల్ సైడ్ వెళ్ళిపోతున్నాం. దర్శనం చేసుకొని వచ్చేసాం. ఫస్ట్ దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళొచ్చు, లేదంటే కొండపైకి వెళ్ళి మళ్ళీ తర్వాత కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. మన ఇష్టం, ఎలా అంటే అలా వెళ్ళొచ్చు. ఎవరి కంఫర్ట్ వాళ్ళు, ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళొచ్చు. దర్శనం చేసుకున్నాకైనా కొండపైకి వెళ్ళొచ్చు, కొండపైకి వెళ్ళినాకైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ కొండపై నుంచి వచ్చి వాటర్ ఇందులోకి వస్తాయి. ఇందులో నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతాయి. కొండపై నుంచి వచ్చే వాటర్ ఇలా బావుల్లో ఉండి కిందికి వెళ్తాయి. అక్కడ గౌతమ్ కుండ, ఇంద్రకుండ ఉంటుంది. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి నదిలా మారి కిందికి వెళ్తుంది. ఈ కొండల్లో పుట్టిన గోదావరి ఎన్నో వందల కిలోమీటర్లు తిరుగుతూ వచ్చి మన తెలుగు రాష్ట్రాలు అయిన బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రాజమండ్రి ఇవన్నీ దాటుతూ అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మన భారత్లో పొడవైన నదులలో మొదటి స్థానంలో ఉండేది గంగా నది. గంగా నది తర్వాత సింధు నది, తర్వాత గోదావరి నది. అందుకే దక్షిణ గంగా అని పిలుస్తారు గోదావరి నదిని. ఎక్కడంకైనా దిగడమే చాలా టఫ్గా ఉంది. నిజం చెప్పాలంటే పిక్కలు పట్టేస్తున్నాయి ఘోరంగా. చూడండి ఎంత స్ట్రైట్గా పైకి ఉన్నాయి, ఇట్లా స్ట్రీప్గా ఉన్నాయి పైకి. నిజంగా మోకాల దగ్గర ఇట్లా పిక్కలు పట్టేస్తున్నాయి దిగుతుంటే. దిగేసాం, అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తాం.
ఈ వీకెండ్ కాబట్టి దర్శనం చాలా టైం పట్టేటట్లా ఉంది. ఇప్పుడు ఎంతసేపు అన్నా కానీ దర్శనం చేసుకొని ఇక నైట్ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక 500 మీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని పైనుంచి వస్తున్న వాటర్ ఇలా కిందికి వెళ్తుంది. ఇదే గౌతమ్ కుండ్ అంటారు. పైనుంచి వచ్చే వాటరు ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఇక్కడ నుంచి ఈ గోదావరి నది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కింద నుంచి పాయలాగా వచ్చి గోదావరి నదిలో ఫామ్ అయ్యి అక్కడ నుంచి మన తెలుగు స్టేట్లోకి అలా ప్రవేశిస్తుంది. ఇక్కడ క్షేత్రపాలకుడు పంచముఖ హనుమంతుడు. ఇది హనుమాన్ టెంపుల్. గోదావరి महाराष्ट्र का महाराज छत्रपति शिवाजी महाराज. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదంతా టెంపుల్కి లోపలికి వెళ్ళే దారి. ఇది దేవస్థానం వారి కొత్తగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్. వీకెండ్ కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. ఆ కనిపించేదే నంది మండపం. ముందుగా నందిని దర్శించుకొని లోపల శివుని దర్శించుకోవాలి. గర్భగుడి లోపలికి ఫోన్ అనుమతి లేదు కాబట్టి ఇలా ఫొటోస్ చూపిస్తున్నాను. నాకు దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. చాలామంది జనాలు ఉన్నారు. వీకెండ్ అవడంతో చాలామంది భక్తులు వచ్చారు. 12 జ్యోతిర్లింగాల్లో 11 శివుడి లింగ రూపంలో ఉంటే ఈ త్రయంబకేశ్వర్ మాత్రం త్రిమూర్తి ఆకారంలో ఉంటుంది. చూడొచ్చు, 3 కనిపిస్తాయి. వీటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటారు. త్రిమూర్తి ఆకారంలో మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఆ లింగంలో ఎప్పటికీ నీళ్లు అలా ఊరుతూనే ఉంటాయి. నాకు కంప్లీట్గా దర్శనం అవ్వడానికి 5 గంటలు టైం పట్టింది. ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో.